లోక కళ్యాణార్థం ప్రజలు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరుతూ యజ్ఞకర్త బ్రహ్మశ్రీ మురుకుంట్ల రాజేశ్వర శర్మ రూపొందించి చేపట్టిన పంచకుండాత్మక గీతాజ్ఞాన యజ్ఞం 1924కు చేరి దిగ్విజయంగా ముగిసింది. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా బడంగపేట మండలం నాదర్గుల్ గ్రామంలో కటికరెడ్డి శ్రీరామరెడ్డి జయ దంపతులు ఉభయకర్తలుగా 3 రోజులు నిర్వహించిన పంచకుండాత్మక గీతాజ్ఞాన యజ్ఞం ఆధ్యాత్మిక శోభతో వైభవంగా ముగిసింది. వరుణదేవుడు సైతం ఆనందంతో యజ్ఞ ప్రదేశం వద్ద ఆటంకం లేకుండా వర్షించి సమ్మతిని తెలిపి ఆశీర్వదించారు. చివరి రోజున ముందుగా లక్ష్మీ నరసింహస్వామి, సరస్వతి అమ్మవారు, దుర్గామాత, లక్ష్మీదేవులకు విశేష అభిషేకాలు నిర్వహించారు. పాలు, పెరుగు, నెయ్యి, పంచదార, పండ్ల రసాలతో పాటు బంగారు పొడిని నీటిలో కలిపి స్వర్ణధారలతో వేద మంత్రోక్తంగా అభిషేకాలు నిర్వహించారు. తదుపరి 3 రోజులు నిర్వహించిన 1924వ పంచకుండాత్మక గీతాజ్ఞాన యజ్ఞాన్ని ముగిస్తూ వేద పండితులు మంత్రోచ్చరణలు, భక్తుల భగవన్నామ స్మరణల మధ్య అగ్నిదేవునికి హోమ ద్రవ్యాలను సమర్పిస్తూ పూర్ణాహుతిని భక్తి శ్రద్ధలతో దిగ్విజయంగా పూర్తి చేశారు. ఎలాంటి ఆటంకాలు దరిచేరకుండా ముగిసిన పంచకుండాత్మక గీతాజ్ఞాన యజ్ఞం విజయోత్సవాన్ని అందించిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వార్లకు కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా ప్రారంభించారు. ముందుగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వార్లను పల్లకిలపై ఆసీనులను చేసి అర్చకులు బంగారు ఆభరణాలు, పట్టు పీతాంబరాలు, పరిమళ పుష్పమాలలతో వధూవరులుగా అలంకరణలు చేసి బాజా భజంత్రీలతో ఎదుర్కోలు వేడుకలు నిర్వహించి భక్తులను ఆనంద పరవశులను చేశారు. తదుపరి అందంగా తీర్చిన కళ్యాణ వేదికపై శ్రీ లక్ష్మీ నరసింహవార్లను ఆసీనులను చేసిన అర్చకులు వివాహ ఘట్టాలను ప్రారంభించారు. కలశ పూజ, గణపతి పూజ, పుణ్యాహవచనం, విశ్వక్సేన ఆరాధన, కంకణ ధారణ, యజ్ఞోపవీతారాధన, కన్యాదానం, జీలకర్ర బెల్ల దారణం, మాంగళ్య పూజ, మాంగళ్య ధారణ వంటి కళ్యాణ క్రతువులను వేద మంత్రాల మధ్య శాస్త్రోక్తంగా నిర్వహించారు. కళ్యాణానంతరం తలంబ్రాలు, అమ్మవారికి ఒడిబియ్యం సమర్పణ చూడచక్కగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీదేవి భక్త సమాజం సభ్యులు లలిత సహస్ర పారాయణం, భగవద్గీత పారాయణం ఆహుతులను ఆధ్యాత్మిక ఆనందంలో ఓలలాడించింది. 3 రోజులు నిర్వహించిన పంచకుండాత్మక యజ్ఞం విజయవంతంగా ముగిసిందని యజ్ఞకర్త బ్రహ్మశ్రీ మురుకుంట్ల రాజేశ్వర శర్మ ప్రకటించారు. అనంతరం వేద ఆశీర్వాదం, తీర్థ ప్రసాద వితరణ నిర్వహించారు. ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, పాడి పంటలు సమృద్ధిగా పండాలని కోరుకుంటూ నిర్వహించిన గీతాజ్ఞాన యజ్ఞంలో ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేశం, మహేశ్వరం నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన అందె రాములు యాదవ్, బడంగ్పేట్ నగర మేయర్ పారిజాత నరసింహారెడ్డి, కార్పొరేటర్ నరసింహారెడ్డి, కటికరెడ్డి హరీష్ రెడ్డి దంపతులు, జగన్ రెడ్డి దంపతులు, సతీష్ రెడ్డి దంపతులు, మాజీ ఎంపీపీ జగన్ రెడ్డి, శ్రీదేవి భక్త సమాజం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. నమస్తే అస్వ భగవః నమస్తే సహస్రకం ధ్యాతయోర్నమస్మిన్నమవందదాః సహస్రాని సహస్ర వర్ధనం ఉర్వారుక మివ బంధనాన్ మృత్యో వృక్షీయ మామృతాత్. శ్రీ భవానీ శంకర స్వామిని నమః. ప్రియంబక భస్మోదక స్నానం సమర్పయామి. కొంచెం జరగాలి. సమయం ఇది సమయము.
అయ్యా పూర్ణాహుతి అయిందని ఎవ్వరు వెళ్ళవద్దు. మా ఆకార శ్రీనివాస్ కూడా వచ్చేసి పూర్ణమిదం పూర్ణముదచ్చతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతునా కంఠే భద్రామి శుభదే సంజీవ సరదాం సదం మాంగళ్యధారణ ముహూర్తః శుభముహూర్త అస్తు. సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణోత్యర్థ ఆనుకూల్యతా ఫలసిద్ధిరస్తు. మాంగళ్యధారణ ముహూర్త శుభముహూర్త అస్తు. కుచములపై పై కటు సింగారము నిరపెడి గుందవుడి ఒక 1111 హోమగుండాలతో యజ్ఞాన్ని నిర్వహిస్తున్నారు. వారి కుటుంబ సభ్యులు అందరూ గట్టిగా చెప్పట్లు కొట్టాలి. చెప్పట్లు గట్టిగా నభూత భవిష్యత్తు అన్నట్టు నిర్వహించడానికి వారు సంకల్పం చేసినారు. వారే చెప్పమన్నది ధర్మం లెక్క. జ్ఞాపికను ఎంపీపీ నరసింహారెడ్డి గారు ఇక్కడ సహస్రకోటి యుగదారణే నమః. గీతా జ్ఞానేక్యం మూడవ రోజు విశేషించి వివిధ ప్రాంతాల నుంచి అనేక మంది భక్తులు రావడము. ఈరోజు ఉదయము రుద్రాభిషేకము, అమ్మవారికి అభిషేకము, అర్చన, లలితా సహస్రనామము, రుద్రస్వహకార హవనము, పూర్ణాహుతి, లక్ష్మీనరసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవం వంటివి. అమ్మవారి మహత్యం ఒక విషయంగా చెప్పుకోవాలంటే, నిన్న బ్రహ్మాండమైనటువంటి వర్షం వచ్చింది. ఆ వర్షం వస్తే పైనుంచి ధారగా లక్ష్మీనరసింహస్వామి పాదాల దగ్గర ఆ వన్నదేవుడు అభిషేకం చేసుకున్నాడు. కానీ విచిత్రం ఏంటంటే
ఏ ఒక్క హోమగుండంలో కూడా ఒక్క చుక్క నీళ్లు పడలేదు. పక్కకు హోమగుండం వెలుపలంతా పడ్డది, కానీ హోమగుండము అగ్నిదేవుడికి ఆటంకం కలిగించలేదు ఆ వరుణదేవుడు. ఇదే ప్రత్యక్ష నిదర్శనం. యజ్ఞాత్ భవతి పర్జన్యాదన్న సంభవాత్. యజ్ఞం వల్ల వర్షాలు వస్తాయి, వర్షాల వల్ల పంటలు పండుతాయి, పంటలు పండినట్టయితే దేశం సుభిక్షంగా ఉంటుంది, ప్రతి జీవికి ఆహారం అందుతుంది. ఇది యజ్ఞ ఫలితం. ఏ కోరికతో యజ్ఞం చేస్తే ఆ కోరిక నెరవేరుస్తుంది ఆ యజ్ఞ భగవానుడు. మా గురువుగారు సుమారు ఒక 50 సంవత్సరాల క్రితం నేను యజ్ఞం ప్రారంభం చేస్తాను అన్నప్పుడు, ఒక యజ్ఞాన్ని చేస్తాను స్వామి అని నేను అడిగినప్పుడు ఒక పేపర్ మీద 1 1 1 1 అని రాసినారు. ఈ 1 1 అంటే ఇంతవరకే 1008 హోమగుండాలతో యజ్ఞం నిర్వహించడం జరిగింది. అదేవిధంగా 2000 హోమగుండాలతో యజ్ఞం నిర్వహించడం కూడా జరిగింది. కానీ మరి మా గురువుగారి వాక్కు ఎలా అనుకుంటున్న సమయంలో మా ఆత్మీయులు శ్రీరామరెడ్డి గారు, ధర్మపురి జయమ్మ గారు, వారి 2 అబ్బాయిలు 2 కోడళ్ళు, అదేవిధంగా కూతురు అల్లుడు, అదేవిధంగా వాళ్ళ ఈ కార్యక్రమాలన్నిటికీ కూడా ముందు పరిచయమైనటువంటి కరుణాకర్ రెడ్డి గారి ధర్మపత్ని సుమతి, వాళ్ళ పాప, మరి అదేవిధంగా అందరూ నరసింహారెడ్డి వాళ్ళందరూ కూడా ఏంటంటే మా గురువుగారి మానసికలో ఉన్నటువంటి వారు రాసినటువంటి వాక్యం వృధా పోకూడదనే తలంపు చేత నేను కోరగానే 1111 హోమగుండాల చేత బ్రహ్మాండమైనటువంటి యజ్ఞాన్ని నిర్వహించడానికి వారు ఆమోదం తెలిపారు. ఈ యజ్ఞంలో పాల్గొన్నటువంటి ప్రతి భక్తుడికి అమ్మవారి అనుగ్రహం ఎల్లవేళలా ఉండి ధన కనక వస్తువాహనాలతో జ్ఞానాన్ని ప్రసాదించాలని కోరుతూ అది ఓం తత్సత్.